జయ హో పునరుత్థానుడా, జయ హో మృత్యుంజయుడా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. నాతో కలిసి మాట చెప్పండి. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఆయన మిమ్మును ఎక్కువగా శోధింపబడనీయడు. అంతేకాదు, సహించగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగు చేయును. రైట్. ఎవరి దేవుడు? నమ్మదగినవాడు, నమ్మకమైన సృష్టికర్త. ఈ నమ్మకమైన సృష్టికర్త మన జీవితంలో ఏం చేస్తాడో భక్తుడు ఇక్కడ ఏమంటాడంటే, నా వైపు చూడండి, ఏమంటాడంటే, నువ్వు ఎంతవరకు శోధన సహించగలవో సహించగలిగిన శోధనే దేవుడు మనకిస్తాడు. నీవు సహించలేని శోధన దేవుడు మన బ్రతుకులో అనుమతించడు. మరొక మాట ఏంటంటే, ఏ దేవుడు నీకు శోధన అనుమతించాడో శోధన అనుమతించిన దేవుడే తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయనే కలుగు చేస్తాడు. ఎందుకో తెలుసా? పిలిచిన ఈ దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడో. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీరు అనొచ్చు, దేవుని చేత పిలువబడిన వారికి శోధనలు వస్తాయా? దేవుని చేత పిలువబడిన వారికి ఆపదలు వస్తాయా? దేవుని చేత పిలువబడిన వారికి సాతాను ఆయా రకాలుగా శోధిస్తూ ఉంటాడా? వాక్యం ఉంటుంది, నిశ్చయం. ఇందాక మనం చదువుకున్నటువంటి మూలవాక్యంలో కూడా, ఇది 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో కూడా అంటాడు. ఒకసారి ఆ మాట చూపించుతాముడు. ప్రభు బిడ్డలారా, ఆయన చిత్త ప్రకారము, దేవుని చిత్త ప్రకారము బాధపడువారు. నా వైపు చూడండి. అంటే దేవుని చిత్తంలో మనం పరలోకానికి వెళ్ళటం దేవుని చిత్తం, అవునా కాదా? కృపాక్షేమాలు మనల్ని వెంబడించడం దేవుని చిత్తం, అవునా కాదా? మనం ఆరోగ్యంగా బ్రతకటం దేవుని చిత్తం, అవునా కాదా? గట్టిగా చెప్పాలి, అవునా కాదా? మనం రక్షణ పొందటం దేవుని చిత్తం, అవునా కాదా? కొంచెం పెద్దగా చెప్పాలి. మనం రక్షణ పొందటం దేవుని చిత్తం, అవునా కాదా? మనం బాప్తిస్మం తీసుకోవటం దేవుని చిత్తం, అవునా కాదా? మనం పరిశుద్ధాత్మ పొందుకోవటం దేవుని చిత్తం, అవునా కాదా? మనం కొన్ని బాధలు అనుభవించటం, చెప్పాలి, కొన్ని బాధలు అనుభవించటం కూడా దేవుని చిత్తమే. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు అనుభవించే కొన్ని రోగాలు దేవుడు తన చిత్త ప్రకారమే దేవుడు అనుమతిస్తాడు. కలవరపడకు. కొన్ని వ్యాధులు, కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని శ్రమలు దేవుడే తన చిత్త ప్రకారం మన జీవితంలో అనుమతిస్తాడు. దేవుని చిత్తంలో బాధలు అనుభవించడం కూడా ఒక భాగమేనన్న సంగతి గ్రహించు. అయితే గమనించు, నీ బ్రతుకులో ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, క్రైస్తవ జీవితంలో క్రైస్తవుడికి కష్టాలు వస్తాయి కానీ నష్టాలు రావు. నేను తెలుగులోనే చెప్పినట్టున్నా. ఏమన్నాను? కష్టాలు వస్తాయి కానీ ఆ కష్టం వెనుక కూడా దేవుడు ఒక మేలును దాచిపెట్టాడు. ఆ కష్టం వెనుక కూడా ఒక ఉపాయాన్ని దేవుడు దాచిపెట్టాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అయితే దేవుడు మనల్ని శోధనలకు అప్పగించేటప్పుడు భక్తుడు ఏమంటాడంటే, నీవు సహించగలిగినంత శోధనే దేవుడు నీకు ఇస్తాడు కానీ సహింపలేని శోధన దేవుడు ఎవ్వరికీ అనుమతించడు. శోధనిచ్చిన దేవుడే తప్పించుకోవటానికి మార్గాన్ని కూడా ఆ దేవుడే కలుగు చేస్తాడు. అమ్మా, ఇంట్లో ఏదో పని జరుగుతుంది. ఎక్కడో కిలో బరువు ఉంది, ఆ ప్రక్కన 2 కిలోలు బరువు ఉంది, ఆ పక్కన 10 కిలోలు బరువు ఉంది. ఈ బరువులు మార్చేటప్పుడు 5 సంవత్సరాల పిల్లోడు ఇంట్లో ఉన్నాడు, 10 సంవత్సరాల పిల్లోడు ఇంట్లో ఉన్నాడు, 20 సంవత్సరాల పిల్లోడు ఇంట్లో ఉన్నాడు. ఈ బరువులు మార్చేటప్పుడు 2 కిలోలు బరువేమో 20 సంవత్సరాల మీదోడు పెట్టి
10 కిలోలు బరువేమో 2 సంవత్సరాల్లో నెత్తి మీద పెడతారా మీరు? పెట్టరు. వాడి మీద బరువు పెట్టేటప్పుడే వీడు ఎంత మోస్తాడు, వీడు ఎంత తట్టుకుంటాడు, వీడు ఎంత ఎత్తగలుగుతాడు, వీడు ఎంత బరువును మోయగలుగుతాడు చూస్తారు కదా. ఒక తండ్రికే ఇంత గొప్ప ఆలోచన ఉంటే నమ్మకమైన ఈ సృష్టికర్త నువ్వు సహించగలిగిన శోధనే నీకు ఇస్తాడు, కానీ సహింపలేని శోధన పొర్రపాటును దేవుడు మనకివ్వడం. శోధన అనుమతించిన దేవుడే చూడు, దాన్ని తప్పించుకునే మార్గాన్ని కూడా ఏదో ఒక రోజు ఆ మార్గాన్ని దేవుడు తెరుచునుగాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. నేను గతంలో ఒకసారి చెప్పాను, మా చర్చిలోనే VBS కార్యక్రమం జరిగేటప్పుడు, మే మాసంలో VBS కార్యక్రమం జరిగేటప్పుడు ఒక చిన్న పిల్లోడు చిన్న తొంటర పని చేశాడు. సరే వాడిని నేను కొట్టడం ఎందుకులే అని చెప్పి వాళ్ళ నాన్నకు ఫోన్ చేశా, ఏదో మందలిస్తాడులే అని. అన్న వాడు ఇట్లా తొంటర పని చేశాడు, కొంచెం వాడిని కొంచెం చూడండి అన్న నాన్న. నేను ఆ మాట నీ లోపు, అన్న వాడు చర్చికి వచ్చి నాకు అంత అవమానం తీసుకొస్తాడా? వాడు చర్చిలోనే ఉన్నాడు కదా, వచ్చేస్తున్నాను ఆగన్నా అన్నాడు. నువ్వేం రావద్దులే అయ్యా అక్కడుండు అని నేను చెప్పేలోపే ఫోన్ కట్ చేశాడు. వచ్చేసాడు అన్న. అప్పుడు కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం. మొత్తానికి గేటు దగ్గర వెహికల్ కూడా సరిగా పార్క్ చేయకుండానే స్టాండ్ అట్లా వేసేసి బండి అట్లా వదిలిపెట్టి గేట్ అట్లా నెట్టుకుంటా అసలు ఎంత ఆయాసపడతా అనుకుంటా వస్తున్నాడు. ఆయన ఆవేశం చూసి ఈయన్ని ఎక్కడ శతకు కొడతాడో, ఏదన్నా కొట్టేది ఉంటే నేనే కొడితే పోయేది కదా, ఒక దెబ్బేస్తే పోయేది కదా, అనవసరంగా వాళ్ళ నాన్నకి చెప్పాను, నేను టెన్షన్ పడుతున్నా. వచ్చి అంటాడు, అన్న వీడు నాకు అవమానం తీసుకొచ్చాడన్న చర్చిలో అన్నాడు. అయ్యా పెద్ద అవమానం ఏం కాదయ్యా, ఏదో ఒక చిన్న పని చేశాడు, లేదు లేదన్నా వీడు ఇంట్లో కూడా అట్లాగే చేస్తాడన్నా అని చెప్పి వాళ్ళ కొడుకు వైపు ఉరివిరివిరి చూశాడు. పటపటపటమని కొరికాడు. కొరుకుతో ఏం చేశాడు తెలుసా? ఆడు కాలర పట్టుకొని ఇట్లా ఊపి వదిలిపెట్టాడు. ఊపి చెయ్యి ఎత్తాడండి, గద ఎత్తినట్టు ఎత్తాడు. గద ఎత్తినట్టు ఎత్తాడు. నేను అనుకున్నా, ఎత్తిన ఈ ఊపుడికి ఒకవేళ దెబ్బ కొడితే కింద దావడిటు పై దావడిటు రెండిట్లా చీలిపోతాయేమో. నేను అనవసరంగా వీళ్ళ నాన్నకి చెప్పాను రా, ఏదో కొట్టేది ఉంటే నేను ఒక దెబ్బ కొడితే పోయేది కదా, నన్ను నేను నిందించుకోవటం. అన్నా వీడు ఇట్లా చేస్తాడా, వీడి పని చెప్తా నాగన్నా అని చెప్పి కాలరెట్లా పట్టుకొని ఊపుతా చెయ్యి ఇట్లా ఎత్తండి, పెద్దగా ఎత్తి స్పీడ్గా కొట్టబోయి చివరికి కొట్టేటప్పుడు దోమను కొట్టినట్టుగా ఎట్టు కొట్టాడు. నాకు అర్థం కాక ఈ కొట్టుడికి అంత గెటప్ అవసరమా? ఇట్లా కొట్టేదానికి ఆవేశపడటం, పొట్టపట్టమని గొరగటం, గుడ్లు ఉరివిరి చూడటం, చెయ్యి ఈ రేంజ్లో ఎత్తటం. నేను అందాం అనుకున్నా, నువ్వు చూపించిన షోకి కొట్టిన దెబ్బకి అసలు సంబంధం లేదు అని అందాం అనుకున్నా. కొట్టేటప్పుడు మాత్రం ఇట్టాగే కొట్టాడు. ఎందుకు అట్ట కొట్టాడు తెలుసా? ఆ తండ్రికి తెలుసు తన కడుపును పుట్టిన బిడ్డ ఎంత దెబ్బ ఓర్చుకోగలుగుతాడో. ఈ తండ్రి నమ్మకమైన వాడో కాదో నాకు తెలియదు, కానీ నేను ప్రకటించే నా దేవుడు నమ్మకమైన సృష్టికర్త. ఏ సృష్టికర్త? చెప్పాలి. ఏ సృష్టికర్త? శోధన అనుమతిస్తాడు. శోధనలో నుంచి తప్పించుకోవటానికి ఆయనే కలుగు చేస్తాడు. నీకేదైనా శోధన వచ్చిందంటే ప్రభా దీనిలో నుంచి ఎలా తప్పించుకోవాలి ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ఏ దేవుడు శోధన అనుమతించాడో ఆ దేవుడే తప్పించుకోవటానికి మార్గాన్ని కలుగు చేస్తాడు. యోసేపును గోతిలో వేశారు. ఇప్పుడు గోతిలో నుంచి పైకి రావటానికి యోసేపు ఏమైనా ప్రణాళికలో నిచ్చినేద్దాం, మెట్లు ఎక్కుదాం, దూకుదాం, మెల్లిగా ఎక్కేటట్లుగా మెట్లు వేసుకుందాం అని యోసేపు ఏమైనా ప్రయత్నం చేశాడా? గోతిలో వేయబట్టడానికి ఏ దేవుడు అనుమతించాడో గోతిలో నుండి లేవనెత్తటానికి ఆ దేవుడే ప్రణాళికలు రచించాడు. హల్లెలూయా. అంటే ప్రభు బిడ్డలారా, గోతిలో నువ్వు పట్టడం దేవుని చిత్తంలో ఒక భాగమే. ఈ మాట విను. ప్రజల చేత తృణీకరించబట్టడం దేవుని చిత్తంలో ఒక భాగమే. ఈ భూలోకంలో కొన్ని అవమానాలు, కొన్ని నిందలు, కొన్ని తిరస్కారాలు అనుభవించటం దేవుని చిత్తంలో ఒక భాగమే. దేవుని చిత్తంలో ఒక భాగమే. నేను ఎరిగి ప్రభా నాకే ఎందుకు ఇన్ని శోధనలు వచ్చినాయి ఏడవకుండా
హృదయపు లోతుల్లో నుంచి ఏ దేవుడు శోధన అనుమతించాడో ఆ దేవుడే తప్పించుకునే మార్గాన్ని కూడా కలుగు చేస్తాడు. విశ్వాసంతో నిరీక్షణతో దేవుని సన్నిధిలో ఎదురు చూచుదుంగాక. యోసేపును దేవుడు చెరసాల్లో వేశాడు. హల్లెలూయ. అందరూ నా వైపు చూడండి. ఎవరేసారు చెరసాల్లో? దేవుని చిత్తంలో ఒక భాగం అది. యోసేపు చెరసాల్లో పట్టం. నేను మిమ్మల్ని అడుగుతా, యోసేపు ఎప్పుడైనా చెరసాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత, అమ్మ నా వైపు చూడండి, మీకులాగా గడ్డం కింద చేయి పెట్టుకొని, ఏమి రామయ్య ఆలోచిస్తున్నావు, ఏ రేహులేద్దామని ఇంటి మీద అని గడ్డం కింద చేయి పెట్టుకొని ఏంటి బతుకెట్లయిపోయింది, ఒక్కరోజైనా ఆలోచిస్తా రాత్రంతా నిద్రపోకుండా మేలుకొని ఉన్నట్లుగా రాసి ఉందా? లే. హాయిగా నిద్రపోయి ఉంటాడు, ప్రార్థన చేసుకుని ఉంటాడు, దేవుని స్తుతిస్తా వెళ్ళిపోయి ఉంటాడు. నేను అడుగుతా, యోసేపా చెరసాలంటే నీకు భయం లేదా? యోసేపు అని ఉంటాడు, ఇలా అని ఉంటాడు. చెరసాల్లో పట్టడం దేవుని చిత్తంలో ఒక భాగమే. మరి చెరసాల్లో ఎంతకాలం ఉంటావు? చెరసాల్లో నుంచి బయటకు వచ్చే మార్గాలు ఏవైనా రచించు అని అంటే యోసేపు ఏమంటాడు తెలుసా? ఏ దేవుడు ఈ చెరసాల్లో పడేశాడో ఆ దేవుడే చెరలో నుండి నన్ను సింహాసనానికి నడిపిస్తాడు. చెప్దాం హల్లెలూయ. నా ప్రభు బిడ్డలారా, నీ బ్రతుకుల్లో నువ్వు ఏ చెరలో ఉన్నా చెరకు అనుమతించిన దేవుడే విడుదల కొరకు వ్యూహాలు కూడా రచిస్తూ ఉన్నాడు. కానీ ఒకటి, నీవు నేనేం చేయాలో తెలుసా? సత్ప్రవర్తన కలిగిన వారమై నమ్మకమైన సృష్టికర్తకు మనలను మనం అప్పగించుకునేటువంటి వారిగా ఉండాలి. చెప్దాం గట్టిగా హల్లెలూయ. ఆయన నమ్మదగిన వాడు గనుక మూడోది మన బ్రతుకులు ఏం చేస్తాడు చూడండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం ఒకసారి చూడండి. ఆ మాట 65వ అధ్యాయం 16వ వచనం. 65:16. ఎస్, 16-17 వచనాలు నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. దేశములో తనకు ఆశీర్వాదము కలగవలెనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదించవలనని కోరుకొనును. ఏ దేవుడట చెప్పాలి? ఏ దేవుడట? రైట్, నెక్స్ట్ వర్స్. దేశములో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయును. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును, అవి నా దృష్టికి మరుగవును. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఏ దేవుడంట? నమ్మదగిన దేవుడు. తన ప్రజల జీవితాల్లో ఆయన కార్యం చేయటం ప్రారంభిస్తే పూర్వము కలిగిన బాధలను నా దృష్టికి మరవబడేటట్లుగా, అవి నా దృష్టికి మరుగైపోయేటట్లుగా చేస్తాయి అని లేఖనాల్లో చక్కటి విలువైన మాట మనం చూడగలుగుతున్నాం. నా ప్రభు బిడ్డలారా, ఈ ఆరాధనకు వచ్చిన ప్రతి కుటుంబంలో ఈ అక్టోబర్ మాసమంతా ఈ దేవుడు నమ్మదగిన దేవునిగా ఆయన ప్రత్యక్షమగునుగాక. నమ్మదగిన తన కార్యాలు నీ జీవితంలో, నీ పిల్లల జీవితాల్లో ఆయన చేయునుగాక. నమ్మదగిన దేవుడు తన కార్యాలు చేయటం ప్రారంభిస్తే వ్రాయబడిన మాట, పూర్వము కలిగిన బాధలను. ఏ బాధలట? అది నిన్న మొన్న కొత్తగా వచ్చిన బాధలు కాదు, పూర్వకాలము నుంచి వచ్చిన బాధలను నా దృష్టికి మరువబడును, నా దృష్టికి అవి మరుగైపోవును. నా చేతులెత్తి దీవిస్తూ ఉన్నాను. గడిచిన దినాల్లో ఏ బాధలు మిమ్మల్ని బాధించాయో, ఏ బాధలు మిమ్మల్ని నలగొట్టాయో, ఆ బాధలు మరిచిపోయేటట్లుగా నమ్మదగిన దేవుడు మీ జీవితంలో తన మహిమ కలిగిన కార్యం తన నామ ఘనత కొరకు జరిగించునుగాక. యోసేపును చెరసాల్లో నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత, యోసేపును రాజుగా అభిషేకించిన తర్వాత వివాహమైంది, పిల్లలు పుట్టారు. పెద్దవాడికి ఏమని పేరు పెట్టాడంటే మనష్షే అని పేరు పెట్టాడు. చిన్నవాడికి ఏమని పేరు పెట్టాడంటే ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. పెద్దోడి పేరేంటి? చిన్నోడి పేరు
ఎఫ్రాయిం అంటే అర్థం రెండంతల అభివృద్ధి. మనష్షే అంటే మరవబడుట. ఏంటయ్యా మరవబడుట అంటే నా తండ్రి ఇంట నాకు కలిగిన బాధలను మరిచిపోయేటట్లుగా దేవుడు చేశాడు. ఆ తర్వాత మాట ఏమంటాడంటే ఏ దేశములో బాధ నొందానో అదే దేశములో రెండంతలుగా దేవుడు నన్ను అభివృద్ధి పరిచాడు మాట్లాడుతున్నాడు. ఆ మహోన్నతుడైన దేవునికి మనసారా చేతులెత్తి యోసేపు జీవితంలో చేసిన కార్యం మనందరి జీవితాల్లో చేయనట్లుగా చేతులెత్తి ప్రభుకు స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. ఏ దేశంలో యోసేపును రెండంతలు అభివృద్ధి చేశాడు? ఏ దేశములో బాధలు అనుభవించాడో ఆ బాధలన్నీ మర్చిపోయేటట్లుగా చేసి బాధను అనుభవించిన చోటే యోసేపును రెండంతలుగా దేవుడు అభివృద్ధి పరిచాడు. నా ప్రభు బిడ్డలారా, నా వైపు చూడండి. ఒకవేళ ఏదైనా ఉద్యోగ స్థలములో నీ తోటి అధికారులతో నువ్వు బాధను అనుభవిస్తూ ఉంటే, ఇక్కడ డ్యూటీ చేస్తూ ఉంటే నాకు ఎక్కువ టెన్షన్లు అయిపోతున్నాయి, ఈ డ్యూటీ వద్దు, ఇంకో డ్యూటీకి వెళ్ళిపోదాం అని అర్జెంటుగా డ్యూటీ మారొద్దు. నీ దేవుడు ఎవరో తెలుసా? ఏ ఉద్యోగ స్థలములో నువ్వు బాధను అనుభవిస్తావో బాధను అనుభవించే చోటే నేను అభివృద్ధి పరిచేటువంటి దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్య నీ ఇంట్లో ఒకవేళ భర్త ద్వారా ఏదైనా బాధలు అనుభవిస్తే, భార్య ద్వారా నువ్వు బాధలు అనుభవిస్తే, ఈ భార్య మంచిది కాదు, గయ్యాలిది, ఎలాంటి భార్య నాకొద్దు అని వెంటనే విడాకులు కోరుకోవద్దు. బాధ అనుభవించిన ప్రతిసారి నువ్వు విడాకులు ఇచ్చుకుంటా పోవాలంటే నీకు 150 పెళ్ళిళ్ళు చేయాలా? వినండి. బాధను అనుభవించిన ప్రతిసారి ఈ అత్త మంచిది కాదు, ఈ మామ మంచోడు కాదు, ఈ భర్త మంచోడు కాదు, ఈ భార్య మంచిది కాదని ఆ బాధను అనుభవించిన పరిస్థితిని బట్టి విడుదల కోరద్దు. నీ దేవుడు ఎవరో తెలుసా? ఏ ఇంటిలో కోడలుగా నువ్వు బాధలు అనుభవిస్తావో, నమ్ముతావా ఈ మాట? ఏ ఇంటిలో కోడలుగా నువ్వు బాధలు అనుభవిస్తావో బాధను అనుభవించిన చోటే రెండంతల అభివృద్ధి దేవుడు నీ జీవితంలో కలుగు చేస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. ఎక్కడ నువ్వు బాధను అనుభవిస్తావో, నా వైపు చూడు, ఎక్కడ నువ్వు బాధను అనుభవిస్తావో బాధను అనుభవించిన చోటే, ఏడ్చిన చోటే, దుఃఖపడిన చోటే, గుండెలు బాదుకున్న చోటే, రొమ్ము కొట్టుకొని పిచ్చిదానిలాగా ఏడ్చిన చోటే నీ తలపైకెత్తి విజయోత్సవంతో ఊరేగిస్తాడు. కారణం ఆయన నమ్మదగిన దేవుడు గనుక. చప్పట్లు కొడతా యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఎక్కడ అభివృద్ధి చేశాడు? బాధను చెప్పాలి. ఎక్కడ? బాధను అనుభవించిన చోటే, బాధను అనుభవించిన చోటే దేవుడు నిన్ను రెండంతలు అభివృద్ధి చేశాడని చెప్పి తన అభివృద్ధి పొందిన తర్వాత పెద్దోడికి మనష్షే పూర్వపు బాధలన్నీ మర్చిపోయేటట్లుగా దేవుడు చేశాడు. ఆమేన్. రెండంతలు అభివృద్ధి చేశాడని మనష్షే ఎఫ్రాయిం. నేనంట యోసేపా, నీ జీవితంలో దేవుడు ఎలాంటి బృహత్తరమైన కార్యాలు ఎందుకు చేశాడయ్యా అంటే అంటాడు, ఆ సృష్టికర్త నమ్మకమైన సృష్టికర్త. చెప్పండి చెప్పండి చెప్పండి, ఎవరైనా? ఇప్పుడు ఒక మాట కూడా అడుగు. యోసేపు జీవితంలోనే దేవుడు ఈ కార్యం ఎందుకు చేశాడు? యాకోబుకు మొత్తం ఎంతమంది పిల్లలు? 12 మంది పిల్లలు. ఈ 12 మందిలో యోసేపు పట్లే దేవుడి కార్యం చేయటానికి కారణం, నా వైపు చూడండి, ఈ నమ్మకమైన సృష్టికర్తకు సత్ప్రవర్తన గలవారై తమను తాము అప్పగించుకోవాలి. గమనించండి. ఇటు నువ్వు తాగుతా, నేను దేవునికి అప్పగించుకున్నానండి, నమ్మదగిన కార్యాలు చేయడు ఆయన. నువ్వు సినిమాలకు వెళ్తా, అక్రమ సంబంధాల్లో బ్రతుకుతా, సెన్నిళ్ళు పెద్దిళ్ళు పెట్టుకొని అపవిత్రతలో బ్రతికితే నమ్మకమైన దేవుడిగా బ్రతకడు. ఈయన నమ్మకమైన సృష్టికర్తే, కానీ నీవెలా బ్రతకాలో తెలుసా? సత్ప్రవర్తన కలిగిన దానవై. ఆమేన్. సత్ప్రవర్తన కలిగిన వాడవై ఈ నమ్మకమైన సృష్టికర్తకు నిన్ను నీవు అప్పగించుకోవాలి. నేనంట యాకోబుకు పుట్టిన 12 మంది కుమారుల్లో సత్ప్రవర్తన కలిగిన వాళ్ళు ఎవరు? పెద్దగా చెప్పాలి, చెప్పాలి చెప్పాలి. సత్ప్రవర్తన కలిగిన వారెవరు? యోసేపు యొక్క సత్ప్రవర్తన గూర్చి ఎంత చెప్పినా తక్కువే.
25 సంవత్సరాల నిండు యవ్వన కాలంలో పోతీఫర్ ఇంట్లో పనిచేసేటప్పుడు ఆ ఇంటి యజమానురాలు పేరు చరిత్ర గ్రంథాలు చెప్తాయి జులేఖ. ఆ తల్లి ఐగుప్తు దేశంలో అందాల పోటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందట. అంత గొప్ప అందగత్తె యోసేపు దగ్గరకు వచ్చి యోసేపును శోధిస్తే తన బ్రతుకులో పాపానికి చోటు ఇవ్వకుండా ఆ పాపాన్ని విడిచిపెట్టి దూరంగా పారిపోయాడు. నేనంట ఆ నమ్మకమైన సృష్టికర్త యోసేపులో ఉన్న ఆ పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు చూశాడు. ఆ నమ్మకమైన సృష్టికర్త యోసేపులో ఉన్న అద్భుతం, యోసేపులో ఉన్న ఆ సత్ప్రవర్తన దేవుడు చూశాడు. నా ప్రభు బిడ్డలారా, నీ దేవుడు నీ బ్రతుకులో ఏదైనా ఒక మహిమ కలిగిన కార్యం చెయ్యాలి అంటే యోసేపులో ఏ సత్ప్రవర్తన చూశాడో నీలో కూడా నా దేవుడు ఆ సత్ప్రవర్తన చూచునుగాక. చెప్దాం ఆమేన్. దీని గురించి దైవజనులు యేసన్న గారు ఒకసారి వాక్యం చెప్తా, లోకంలో పరిశుద్ధులు ఉన్నారు. ఎవరున్నారంట? అయితే 2 రకాల పరిశుద్ధులు ఉన్నారట. ఒక పరిశుద్ధులేమో అవకాశం వచ్చినా పాపం చేయకుండా తమ జీవితాన్ని కాపాడుకున్న వాళ్ళు. ఇంకో 2వ రకం పరిశుద్ధులేమో అవకాశం రాని పరిశుద్ధులు అంట. దాని గురించి ఆయన అద్భుతంగా వివరించాడు. ఆయన మాట్లాడుతూ 95% అవకాశం రాని పరిశుద్ధులేనండి, 5% నాణ్యమైన భక్తి కలిగిన వాళ్ళు, 5% అవకాశం వచ్చిన యోసేపులాగా దేవుని కొరకు నిక్కచ్చిగా నిలవబడే ఆ 5% ప్రజలు ఉంటారండి. ఆ 5% ప్రజల్నే ఆ తరానికి ధ్రువతారులుగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. కారణం నమ్మకమైన సృష్టికర్త గనుక. గట్టిగా చెప్దాం ఆమేన్. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఆ సత్ప్రవర్తన దేవుడు చూడాలనుకుంటున్నాడు. ఏమన్నాడు పేతురు గ్రంథకర్త? సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు మీ ఆత్మలను అప్పగించుకోను. ఎలా అప్పగించుకోవాలి? ఆయన నమ్మకమైన సృష్టికర్తే, నో డౌట్. ఎలా అప్పగించుకోవాలి అంటే సత్ప్రవర్తన గలవారై దేవుని సన్నిధిలో మనలను మనం అప్పగించుకోవాలి. రూతు దేవునికి అప్పగించుకుంది. ఎంత అప్పగించుకుందంటే ఒకసారి చూడండి, ఎంత అప్పగించుకుంది అంటే రూతు జీవితంలో ఒక దివ్యమైన మాట చూడండి. రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. మూడు 10 నాతో కలిసి, అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినేమి కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నువ్వు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుపటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. నా వైపు చూడండి. యవ్వన కాలంలో భర్తను కోల్పోయిన ఒక యవ్వనురాలు గూర్చి దేవుడు బోయాజు ద్వారా మాట్లాడుతున్నటువంటి సాక్ష్యం ఒకసారి చూడండి. నిండు యవ్వన కాలం. రూతు అనే పేరుకున్న అర్థం సౌందర్యం. అంత సౌందర్యవతి. నా వైపు చూడండి, సౌందర్యవతి. నిండు యవ్వన కాలం, భర్త లేడు. తను కాలు జారిపోవటానికి ఎన్నో అవకాశాలు. భర్త లేకపోయినా ఎక్కడా తాను కాలు జారకుండా తన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకుంది. బోయాజ్ ఏమంటాడంటే, అమ్మా మునుపు నువ్వు సత్ప్రవర్తన కలిగిందానివి. ఎప్పుడు నీ భర్త ఉన్నప్పుడు సత్ప్రవర్తన కలిగిందాని. వినారీ మాట? నీ భర్త ఉన్నప్పుడు నువ్వు సత్ప్రవర్తన కలిగిందాని. నీ భర్త చనిపోయిన తర్వాత నువ్వు చెడిపోయావమ్మా అని అంటలా. నీ భర్త చనిపోయిన తర్వాత నువ్వు దారి తప్పిపోయావమ్మా అని అంటలా. నీ భర్త చనిపోయిన తర్వాత నీ జీవితం విచ్చలవిడైపోయిందమ్మా అని అంటలా. ఏమంటాడో తెలుసా? నీ భర్త ఉన్నప్పుడు సత్ప్రవర్తన కలిగి బ్రతికావు, నీ భర్త లేనప్పుడు నీ సత్ప్రవర్తన మరెక్కువైపోయింది అంటాడు. దేవుని బిడ్డలారా, నిన్ను గూర్చి దేవుడు చెప్పాల్సిన సాక్ష్యం. 10 సంవత్సరాల క్రితం సత్ప్రవర్తన కలిగి నువ్వు బ్రతికేదాన్ని. 10 సంవత్సరాల తర్వాత నీ ఆత్మీయ జీవితం చూస్తే
నీ పరిశుద్ధత మరి ఎక్కువైందన్న సాక్ష్యం దేవుడు మనలను కూర్చి మాట్లాడాడు. 10 సంవత్సరాల క్రితం నీ విశ్వాసాన్ని నేను చూశా, 10 సంవత్సరాల క్రితం నీ పరిశుద్ధత నేను చూశా, 10 సంవత్సరాల క్రితం నీ ప్రార్థన జీవితాన్ని చూశా, 10 సంవత్సరాల క్రితం నీ సాత్వికాన్ని చూశా, 10 సంవత్సరాల క్రితం నీ ఆత్మీయ అనుభవాలు చూశా. 10 సంవత్సరాల తర్వాత నీ విశ్వాసం మరి ఎక్కువైందన్న సాక్ష్యం ప్రభు దగ్గర నుంచి మనం పొందుకునేటువంటి వారిమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నీ సత్ప్రవర్తన చెప్పండి, నీ సత్ప్రవర్తన మరి ఎక్కువైనది అంటాడు. నా ప్రభు బిడ్డలారా, నీ భక్తి ఎక్కువైందో తక్కువ అవుతుందో ఒకసారి ఆలోచించు. నీ ప్రార్థనా జీవితం ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందో ఆలోచించు. రూతులాగా దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా బ్రతుకుతున్నావో లేదో ఒకసారి ఆలోచించు. నేనంట, భర్త చనిపోయినా అంత పవిత్రంగా బ్రతికిందంటే భార్య ఉండగా దారి తప్పి ప్రవర్తించే భర్తలు ఎందరో, భర్త ఉండగా దారి తప్పి అక్రమంగా బ్రతికేటువంటి స్త్రీలు లోకంలో ఎంతోమంది ఉన్నారు. అట్టిది కాదు రూతు, అట్టివాడు కాదు యోసేపు. అద్భుతం. భర్త చనిపోయినా తన ప్రవర్తన మరి అధికంగా కాపాడుకుంటూ పరిశుద్ధత వైపు తాను అడుగులు వేసింది కనుక నమ్మకమైన సృష్టికర్తకు తాను అప్పగించుకుంది. ఏ దేశములో ఏ ఇంటిలో బాధను అనుభవించిందో అదే దేశములో రూతు బ్రతుకును ధన్యమైన బ్రతుకుగా దేవుడు మార్చాడు. యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. నమ్మకమైన సృష్టికర్త. ఈ నమ్మకమైన సృష్టికర్తకు సత్ప్రవర్తన కలిగిన వారమై ఏం అప్పగించుకోవాలి? మన ఆత్మలను అప్పగించుకోవాలి. అలా అప్పగించుకుంటే 4వదిగా ఈ నమ్మకమైన సృష్టికర్త మన బ్రతుకును ఏం చేస్తాడు? ఆయనే పిలిచాడు. నమ్మండి, ఆయనే పిలిచాడు. పిలిచిన దేవుడే స్థిరపరుస్తాడు. పిలిచిన దేవుడే దుష్టత్వం నుంచి తప్పిస్తాడు. పిలిచిన దేవుడే కాపాడుతాడు. పిలిచిన దేవుడే శోధనలు అనుమతిస్తాడు. పిలిచిన దేవుడే శోధనలు సహించడానికి కావలసిన శక్తిని ఇస్తాడు. పిలిచిన దేవుడే శోధనలో నుంచి తప్పించుకునే మార్గం కలుగు చేస్తాడు. పిలిచిన దేవుడే పూర్వపు బాధలన్నీ మరువబడేటట్లుగా దేవుడు చేస్తాడు. అంతకంటే విశేషంగా పిలిచిన దేవుడు మన బ్రతుకులో ఏం చేస్తాడో ఈ నమ్మకమైన సృష్టికర్తను గూర్చి దెసలోనియ పత్రికలో పౌలు గారు చెప్తూ అంటారు. చూడండి, దెసలోనియలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23-24 వచనాలు. 23-24 వచనాలు. నాతో కలిసి, సమాధానకర్త యగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. దేవుడు అది మనందరి జీవితాల్లో జరిగించునుగాక. నాతో కలిసి, సమాధానకర్త యగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. పెద్దగా మీ ఆత్మయు మీ జీవమును మీ శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడునుగాక. అందరం చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఎందుకు అలా కాపాడుతాడంటే అక్కడ ఒక దివ్యమైన మాట అంటాడు. నెక్స్ట్ వర్స్, మిమ్మును పిలిచినవాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. దేవుని బిడ్డలారా, ఈ విశ్వాస జీవితంలో మరలా నేను చెప్తా, మన బలవంతం చేత దేవుని దగ్గరికి రాలేదు, కానీ మన గుండెల్లో పుట్టిన ఆశ కొద్దీ మనం దేవుని దగ్గరికి రాలేదు, కానీ ఆయన ప్రేమే మనలను బలవంతం చేసింది. ఆయనే తన ఆకర్షణ శక్తితో తన సన్నిధానానికి మనల్ని ఆకర్షించుకున్నాడు. దేవుడు పిలిస్తేనే ఈ విశ్వాస రంగంలో అడుగుపెట్టాం. లేకపోతే తాతల ముత్తాతల కాలం నుంచి విగ్రహారాధనలో బ్రతుకుతున్న మనం ఆ విగ్రహారాధనను విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రాగలిగామంటే దేవుని ఆకర్షణ శక్తి, దేవుని బలం ఆయన తట్టు మనం తిరగటానికి దేవుడు కృప చూపించాడు. ప్రైజ్ ది లార్డ్. సో మనల్ని పిలిచింది ఎవరు చెప్పాలి? మనల్ని పిలిచింది ఎవరు? ఆయన పిలిస్తేనే మనం వచ్చాం. ఈ పిలిచిన దేవుడు ఏం చేస్తాడంటే ఆయన మనలను సంపూర్ణంగా చెప్పండి ఏం చేస్తాడట? ఆయన మనలను సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. ఏమేం పరిశుద్ధపరుస్తాడు? మీ ఆత్మయు
మీ జీవమును మీ శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగా ఉండునట్లు సంపూర్ణముగా కాపాడునుగాక. చెప్దాం ఒకసారి, ఆమెన్. యేసుక్రీస్తు రాకడ యందు మిమ్మల్ని ఇలా నిలవబెడతాడు. ఎందుకంటే మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఎస్, నీ ప్రాణాన్ని, నీ ఆత్మను, నీ శరీరాన్ని నిందారహితముగా క్రీస్తు యేసు ఎదుట పిలిచిన దేవుడే నిలవబెట్టునుగాక. అయితే ఒక మాట చెప్తాను, ఆయన మనల్ని అలా నిలవబెట్టాలంటే ప్రతి క్రైస్తవ సంఘం, ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో సత్క్రియల చేత తన్ను తాను అలంకరించుకోవాలి. ఒకసారి నా వైపు ఈ మాట చూడండి, నేను ప్రార్థన చేస్తాను. దేంతో అలంకరించుకోవాలి? కొంచెం పెద్దగా సౌండ్ పెంచి చెప్పండి. సత్క్రియల చేత తన్ను తాను అలంకరించుకోవాలి. అపోస్తుడైనటువంటి పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తూ, అలాగే పేతురు గారు సంఘానికి ఉత్తరం రాస్తూ ఒకే విధమైన మాటలు అంటారు. స్త్రీలారా, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, చెప్పండి. స్త్రీలారా, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. ఈ మాట వినటంతో మా బెదర్స్ మహారాజులు అనుకోవచ్చు, అన్నయ్య ఇది స్త్రీలకు కదా, మేము వెళ్ళిపోతాం అన్నయ్య, ఇది మాకు కాదు కదా అని అనుకునేరు గాక. సంఘాన్ని దేవుని వాక్యం స్త్రీలతో పోల్చింది. ఇంకో తమాషా మాట చెప్పమంటారా? ఆ రోజుల్లో అలంకారం అంటే స్త్రీలకే ఉండేది. ఇప్పుడు ఆ మాయదారి జబ్బు స్త్రీల కంటే మగవాళ్ళకే ఎక్కువైపోయింది. మెన్స్ బ్యూటీ పార్లర్లు వచ్చినాయి కదా, హైదరాబాదులో చాలా ఎక్కువ ఉన్నాయి కదా. లోకపు స్త్రీలు, లోకపు మనుషులు వెలుపటి అలంకారాన్ని వెలుపటి రూపాన్ని అలంకరించుకోవటానికి ప్రయత్నం చేస్తారు. నా ప్రభు బిడ్డలారా, నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించుకున్న ప్రతి బిడ్డ వెలుపటి అలంకారంగా ఉండక సాధువైనట్టుయు మృదువైనట్టుయు గుణమును అక్షయ అలంకారము మనకు అలంకారంగా ఉండాలి. క్లుప్తంగా ఒక మాట, అంతరంగాన్ని అలంకరించుకోవటానికి ప్రాకులాడేవాడే నిజమైన క్రైస్తవుడు. అంతరంగాన్ని అలంకరించుకోవటానికి పోరాడేటువంటి వాడే తన ఆత్మను దేవునికి అప్పగించుకునేటువంటి వాడు. అలాంటి వ్యక్తిని యేసుక్రీస్తు రాకడలో ప్రాణాత్మ శరీరాలు నిందారహితముగా ఉండునట్లు ఆయన కాపాడునుగాక. అందుకని అంటాడు, స్త్రీలారా, జడలు అల్లుకొనుటయు బంగారముతోనైనను ముత్యములతోనైనను మిమ్మును మీరు అలంకరించుకొనక, మిగుల వెలగల వస్త్రములతో మిమ్మును మీరు అలంకరించుకొనక, సాధువైనట్టుయు మృదువైనట్టుయు గుణమును అక్షయ అలంకారం మీకు అలంకారంగా ఉండాలంటాడు. ఏమనుకోవద్దు, ఒక మాట చెప్తాను, స్త్రీ జడేసుకోవచ్చు, తప్పు లేదు. కాకపోతే జడలేసుకోకూడదు. జడలకి చాలా తేడా ఉంది. దాని అర్థం ఏంటో తెలుసా? కొంతమంది ఇటువైపు ఒక పాయి తీసి, ఇటువైపు ఒక పాయి తీసి, ఇటువైపు ఒక పాయి తీసి, ఇటు ఒక పాయి తీసి, ఎక్కడొక పిన్ను పెట్టి, ఎక్కడొక పిన్ను పెట్టి, ఎక్కడొక పిన్ను పెట్టి, నేను చెప్పే మాట లేఖనాలను బట్టి చెప్తున్నా. నువ్వు పాటిస్తావా లేదా అది నీ ఇష్టం. చెప్పాల్సిన బాధ్యత నా దగ్గర ఉంది. చెప్పకపోతే దేవుని ఎదుట నేను దోషిని అయిపోతాను. పాటించకపోతే జడేసుకోవచ్చు, తప్పు లేదు. జడలేసుకోవటం తప్పు. ఒక్క జడలో ఒక్క తలలో 10 జడలు వేసుకోవటం, ఒక్క జడలో 7 ఒక్క తలలో 7 జడలు వేసుకోవటం, ఒక్క జడలో 6 జడలు వేసుకోవటం, ఇది దేవుని వాక్యానికి విరుద్ధమని దేవుని వాక్యం అంటుంది. జడలల్లుకొనుటయు. ఏమల్లుకొనుట? ఒకప్పుడు జడలు అడుకునేది ఆడవాళ్ళే. ఇప్పుడు మా మగ మహారాజులకి నేను చెప్పే కదా, అబ్బా మా ఓడికి బలి వెలిగినట్టుంది. సరే చూపించేది ఏదో పెద్దగా చూపించు. నువ్వు లోకంలో బ్రతుకు, లోకం నీకు అంటకూడదు. లోకంలోనే బ్రతుకుతాం. లోకంలో ఎన్ని ఫ్యాషన్లు అన్నా వస్తాయి, పోతాయి.
అవి నీకు అంటకుండా నిన్ను నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. జడలల్లు కొనుటయు మిగుల వెలగల వస్త్రములను ధరించుకొనుటయు. నా ప్రభు బిడ్డలారా, ఒక తండ్రిగా చెప్తున్నా, నేను మీకు తండ్రిని. నీ శరీర సౌష్ఠవం ఎవరికో కనపడాలన్నట్లుగా డెకరేటివ్గా నిన్ను నువ్వు అలంకరించుకున్నావంటే ఒక తండ్రిగా చెప్తున్నా, నీ మనస్సులో ఎక్కడో 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 ఇక తర్వాత మాట నేను చెప్పలేను. అసలు బైబిల్లో మనం చూస్తే ఒక స్త్రీ ఎవరి కొరకు తాను అలంకరించుకోవాలట? బైబిల్లో రాయబడి ఉంటుంది, ప్రకటన గ్రంథంలో, నూతన యెరూషలేము పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు, పెద్దగా చెప్పాలి, తన భర్త కొరకు అలంకరించబడినదై. ఎవరు మన భర్త? చెప్పాలి, ఎవరు మన భర్త? మన భర్త యేసయ్య. యేసయ్య కొరకు మనల్ని మనం అలంకరించుకోవాలి. ఇప్పుడు యేసయ్య మనల్ని ఇష్టపడాలంటే పట్టు చీర కట్టుకుంటే, అంటే పట్టు చీర కట్టుకోవద్దని కాదు నా అభిప్రాయం, పట్టు చీర కట్టుకుంటే దేవుడా, పట్టు చీరతో అలంకరించుకుంటే దేవుడు ఇష్టపడతాడా? నో. ఒక తలలో 50 జడలేస్తే దేవుడు ఇష్టపడతాడా? నో. ఖరీదైన ఆభరణాలు ధరించి, నడుముకు వడ్డాను, మెడలో ఇవన్నీ వేసుకొని దేవుని ఎదుట కనపడితే దేవుడు మనల్ని ఇష్టపడతాడా? నో. దేవుడు తాను వివాహం ఆడబోయే పెండ్లి భార్యను మొట్టమొదట ఏం చూస్తారో తెలుసా? మన సేవకుల కోటలో దైవజనులు రాజశేఖరయ్య గారు అద్భుతమైన వర్తమానం ఇచ్చారు. చెప్తూ చెప్తూ ఇలా అన్నారు, ప్రారంభమే చెప్తూ, ఈ సేవకుల సదస్సుకు వచ్చిన సేవకులందరికీ మీ పాదాలకు నా వందనాలు అన్నారు. అని మీ పాదాలకే నేను ఎందుకు వందనాలు చెప్తున్నానో తెలుసా? సువార్తను ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద సుందరములై ఉన్నాయి, సువార్తను ప్రకటించు వారి ముఖాలు సుందరములై ఉన్నాయి అని బైబిల్లో రాయలేదు. సువార్తను ప్రకటించు వారి కనుబొమ్మలు అందమైనవని బైబిల్లో రాయబడలేదు. సువార్తను ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద సుందరములై ఉన్నాయి, మీ పాదాలు సుందరములు, అందుకని మీ పాదాలకు నమస్కారం అని చెప్తూ చెప్తూ మరొక మాట కూడా అన్నారు. యేసయ్య తాను వివాహం ఆడబోయే పెండ్లి భార్యను చూసేటప్పుడు మొట్టమొదట పాదాలను చూస్తాడు. ఎట్లా? రాజకుమార పుత్రిక, నీ పాదరక్షకములతో నువ్వెంత అందముగా నడుచుచున్నావు. పరమగీతాలు 7వ అధ్యాయం 1వ వచనం నుంచి ఉంటాయి. దేవుడు తాను వివాహం ఆడబోయే పెండ్లి భార్యను వర్ణిస్తూ ఎక్కడి నుంచి వర్ణించాడో తెలుసా? పాదాల దగ్గర నుంచి, మోకాళ్ళ దగ్గర నుంచి, తొడల దగ్గర నుంచి, నడుము దగ్గర నుంచి, మెడ దగ్గర నుంచి, ముక్కు, ముఖం, కళ్ళు, తల వెంట్రుకలు, అంటే కింద నుంచి పైకి వెళ్ళాడు. అంటే తాను వివాహం ఆడబోయే పెండ్లి భార్యను మొట్టమొదటి ఏం చూస్తున్నాడు ఆయన? అంటే పాదాలను చూస్తున్నాడు, అంటే కాళ్ళను చూస్తాడని కాదు, పాదములు ప్రవర్తనకు గుర్తు. తాను వివాహం ఆడబోయే పెండ్లి భార్య ప్రవర్తన దేవుడు చూస్తాడు. కానీ ఈ కాలంలో సేవకులు కానీ సేవకురాళ్ళు కానీ పాదాలను శుభ్రపరుచుకునే కార్యక్రమంలో కాకుండా ఏ సేవకులను చూసినా ముఖాన్ని అలంకరించుకునేటువంటి పనిలో పడిపోయారు అని చెప్తా అయ్యగారు అన్నారు, ఈ కాలంలో నెత్తి మీద ముసుకేసుకుని వాక్యం చెప్పే పాస్టమ్ గారులే కరువు అయిపోయారు. ఎవరు కరువు అయిపోయారు? ఎందుకు ముసుకేసుకోవటం కరువు అయిపోయారంటే, అక్క ఒక అర్ధగంట సేపు ఆల్రెడీ మేకప్ అయ్యి ఉంటుంది కదా, ఫుల్గా కోటింగ్ కొట్టుకొని ఉంటుంది కదా, మరి ముసుకేసుకుంటే ఈ కోటింగ్ కనపడిద్దా? ముసుకేసుకుంటే, ఇది నేనన్న మాట కదా, అయ్యగారు అన్న మాట. మీకు ఏమైనా డౌట్ వస్తే అయ్యగారికి ఫోన్ చేసి అడగండి. చూడండి, సేవకుల కోటల్లో చెప్పిన మాట. సేవకులారా, ముఖాన్ని ఏదేదో చేసుకుంటారు, ఏదేదో అందంగా అలంకరించుకుంటారు. దేవుడు నీ ముఖాన్ని కాదు చూసేది, నీ ప్రవర్తన దేవుడు గమనిస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. నా ప్రభు బిడ్డలారా, మనందరి నిరీక్షణ, ఆశ, ఈ భూలోకంలో ఏ నమ్మకమైన సృష్టికర్తను ఆరాధించామో ఆ నమ్మకమైన సృష్టికర్తను చేరుకోవాలన్నదే క్రైస్తవుని యొక్క నిరీక్షణ, క్రైస్తవుని యొక్క ఆశ. అందుకని ఆ నమ్మకమైన సృష్టికర్తకు ఏం అప్పగించుకోవాలి? చెప్పాలి. ఏం అప్పగించుకోవాలి? ఆత్మను అప్పగించుకోవాలి. ఆ ఆత్మను అప్పగించుకునేటప్పుడు ఏం చేయాలంటే అంతరంగాన్ని సాధుత్వంతోనూ
సాధుత్వంతోనూ మృదుత్వంతోనూ మనలను మనం అలంకరించుకునేటువంటి వారిగా ఉండాలి. ఎవరైతే ఈ సత్ప్రవర్తన చేత, సత్క్రియల చేత తమను తాము అలంకరించుకుంటారో ఆ నమ్మకమైన సృష్టికర్త మధ్యాకాశానికి వచ్చినప్పుడు రెప్పపాటు కాలములో సత్క్రియల చేత తమను తాము అలంకరించుకున్న వాళ్ళు రూపాంతరం చెంది మధ్యాకాశంలో ప్రభుని ఎదుర్కొని యుగాయుగాలు ప్రభుతో కూడా ఉండటానికి పరలోకానికి కొనిపోబడుదురుగాక.